సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మీ మీద అదేంటి మూఢనమ్మకాలు అని చెప్తుంటారు కానీ కొంతమంది అవును. నమ్ముతుంటాం. చేతబడి చేస్తే ఫ్యామిలీ మొత్తం మీద 12 సంవత్సరాల దాకా బయటపడలేదు ఫ్యామిలీ. అవును. ఆ చేతబడి వల్ల అంత నష్టం జరిగిందన్నారు. అసలు ఏమైంది అది? హైదరాబాద్ రావడానికి కారణమే అది. ఆ, లేకపోతే ఊర్లో మంచి మా నాన్న సర్పంచ్. ఆ, అప్పుడు ఏమైందంటే మా రిలేషన్ చేయించారు మాకు. ఉమ్. అప్పుడు ఉన్నది 78, 79 లో చాలా ఉంది ఊర్లలో. ఉమ్. బాణవతి అది చేస్తే అన్నయ్యకు వామిటింగ్ అవుతుండే. ఓకే. అన్నం తింటే వామిటింగ్, మా బార్డర్లోకి వస్తే అన్నం తింటే వామిటింగ్ అవుతుండే. ఉమ్. మా అమ్మగారికి బొట్టు పెడితే ఇక్కడ పుండు. ఆ, నాకు కడుపులు నొప్పి. 5 మంది పట్టుకుని ఆగిపోతుంది, ఇట్లా పడిపోతుంటాయి. ఉమ్. మా నాన్నగారు చూసి చూస్తే పడిపోతుండే. ఇట్లా చాలా జరిగినాయి. ఓకే. ఇంకా చూసి 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 అన్ని అయిపోయినాయి. ఉమ్. బ్రతకడానికి లేదు. ఇక ఉన్నాయన్ని ల్యాండ్స్, గోల్డ్ అన్ని అమ్మేసినాం. ఉమ్. ఇంకా హైదరాబాద్ ఒక అంటే చూపించుకోవడానికి ఆస్తులను నమ్మేశారు. అన్ని అమ్మేసా. మరి ఆ. అన్నయ్యకు మెయిన్ అనమాట, తింటే వామిటింగ్ అయితే ఆయన పెద్ద ఆయన. అలాగే అన్ని షాపులు మొత్తం అన్ని అయిపోయి ఇంకా ఫైనల్ గా హైదరాబాద్ వచ్చి ఉమ్. ఏదో పనులు చేసుకుంటూ ఉమ్. అలాగా ఒక 4-5 years కష్టపడిన తర్వాత మేము ట్రాన్స్పోర్ట్ బిజినెస్ పెట్టాము. ఓకే. అక్కడ బాగా ఉమ్. పికప్ అయ్యి డెవలప్ అయ్యాం. ఓకే. సో 12 సంవత్సరాలు పట్టింది ఆ బాణ అంటే చేతబడి 2 years బయటపడ- ఊర్లోనే. ఆ. 88 ఏమో వచ్చాం హైదరాబాద్. ఓకే. 78 నుంచి ఇంతకీ ఎవరు చేశారని తెలిసింది? తెలుస్తుంది కదా, చెప్తారు కదా. ఇంకా మా రిలేషనే, ఇంకా ఎవరు అనేది మా రిలేషనే చాలా చాలా కష్టాలు పడి తెచ్చారు. ఉమ్. మీకు జయించిన వాళ్ళు. ఎస్, కళ్ళ ముందే. Hmm. పాపానాం పాప కర్మానాం. Hmm. ఇప్పుడు ఎంబడే పెడతాడు దేవుడు. అవును. మనం అనుకుంటాం, ఇప్పుడు చాలా మంది అనుకుంటారు కానీ ఇప్పుడు అట్లా లేదు. Hmm. ఇంతకుముందు మన పిల్లలకు తెలియదు, ఇప్పుడు ఇమ్మీడియట్లీగా. అవును. ఇంకా సమాజం కూడా ప్రకృతికి విరుద్ధంగా పోతుంది. ఇలా చూడండి, ప్రతి వాడు మోసంలో ఉన్నారు. మోసం చేద్దాం, సంపాదిద్దాం. అవును. ప్రతి వాడు మెడికల్ మాఫియా. Hmm. ఇప్పుడు అడ్వకేట్స్ ప్రతి ఒక్కరు ఒక నిజాన్ని నిర్భయంగా చెప్పలేకపోతారు, అబద్ధాన్ని ఇచ్చేస్తున్నారు. అందుకే ప్రకృతి విరుద్ధంగా పోతారు కాబట్టి ఇప్పుడు వచ్చేటివన్నీ ప్రళయాలన్నీ వస్తున్నాయి. అవును. ఇంకా చాలా జరుగుతాయి. మనిషి మనిషిలా బతకటం మానేశాడు. మానేశాడు. మనిషి స్వార్థంగా పక్కనోడు గురించి, పక్కనోడు బాగుపడితే ఎక్కడ అలా ఉంది. ఇంకా నేచర్ కింది నుంచి పై వరకు ప్రతివాడు స్వార్థంగానే ఆలోచించి తప్ప నిస్వార్థంగానే 10 మందికి హెల్ప్ చేద్దామని ఎవడు లేడు. ఎంతో కొంత ఉంది కాబట్టి ఇంకా మనం ఇలా ఉన్నాం. కంప్లీట్ గా పొద్దున్న లేస్తే అన్ని ఇవే జరుగుతున్నాయి. ఇంకా ఒకటి అంటే, మరి టీవీ గురించి చెప్పాలి. 2 సెకండ్స్ చెప్తా, మీరు ఏమనుకోవద్దు. చెప్పండి. ఇప్పుడు ఈ ఛానల్స్, ఇప్పుడు మొన్న ఒక అఘోరి, తనతో ఏమన్నా మనకేమన్నా పని ఉందన్నా, మనకేమన్నా ఇప్పుడు రాష్ట్రం కోసం ఏమన్నా పని పడుతుందా? రాష్ట్రం కోసం ఆయన ఏమన్నా చేస్తున్నాడా? ఇలాగా ఛానల్స్ కూడా మరీ దారుణంగా, అరే దేనికోసం మీరు వ్యవసాయదారు గురించి మాట్లాడండి, ఒక విద్యార్థి గురించి మాట్లాడండి. సమాజంలో ఏదైతే ప్రాబ్లం ఉందో దాని గురించి మాట్లాడాలా? ఏమనుకోదు ఛానల్స్ వాళ్ళకు అడుగుతుందని ఒక చిన్న టాపిక్ ఉంటే మొత్తం వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఇంట్లోకి పోయి. మీ తమ్ముడు ఎట్లున్నాడు, మీ చెల్లి ఎట్లుంది, ఏ అవసరం ఏంటి సమాజానికి? మనతో ఏమైనా అవసరం ఉందా మనకు? అఘోరి గారితో వాడేమో రాష్ట్రానికి అన్నం పెడతాడా? ఛానల్స్ ఎట్లయిపోయినాయంటే వీళ్ళు కూడా, అంటే చెప్పాలన్నా చెప్పకూడదు నాకే తెలియదు. అంతేలే. నేను నిస్వార్థంగా మాట్లాడుతున్నా. తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఎందుకు అట్లా? చిన్న ప్రాబ్లం జరిగితే ఇప్పుడు ఒక మర్డర్ జరుగుతుంది. కత్తితోని పొడిచిండా, ఎందుకు పొడిచిండు, ఎట్లా పొడిచిండు, ఇవన్నీ ఎందుకు? ఒక అడ్వకేట్ కొట్లాడొద్దు. ఒక తప్పు చేస్తే వీళ్ళందరూ తప్పు చేస్తున్నారు. అవును. అందుకే ఇలా జరుగుతుంది అనిపిస్తుంది నాకు. ప్రళయాలు అంతే. సృష్టికి విరుద్ధంగా మనం వెళ్తే ఆటోమేటిక్ గా నేచర్ అనేది దేన్ని వదలదు కదా. మనము సినిమా అయినా, ఛానల్స్ అయినా, ప్రెస్, మనం ఏం చెప్తే జరుగుతుంటది. ప్రజలు అలా తయారవుతారు. మెయిన్ థింగ్ మనము మీడియా పర్ఫెక్ట్ చెప్పాలి. ప్రతిదీ ఇది జరిగితే నీకు ఈ శిక్ష పడుతుంది, ఇలా తప్పు చేస్తే నీకు ఈ శిక్ష పడుతుంది అని చెప్పి జడ్జిలు జడ్జిమెంట్ ఇవ్వద్దు. లేకపోతే అడ్వకేట్లు కొట్లాడొద్దు. ఆ అడ్వకేట్స్ కొట్లాడొద్దు ఒక తప్పు చేసిన వాళ్ళతో. అలా చేస్తే డెఫినెట్ గా బాగుంటది. అవును. తప్పు ఇప్పుడు బాగానే ఫాలో అవుతారు యూట్యూబ్ అంతా అయితే. బాగా పడేది. ఒకసారి మస్తు కోపం వస్తుంది నాకు, ఏమవుతుంది సమాజానికి అని చెప్పి. ఉన్నది చెప్తున్నా కన్నా నేను. అవును.
ఏదో దాన్ని పట్టుకొని టాపిక్ అంతా పొద్దు నుంచి దానికి 10 మంది పోతారు, చెప్పండి అంటారు. అందుకే సిటీకి దూరంగా ఉన్నారు మీరు. అవును ఆ? అవును, సో రాజేంద్ర నగర్ అంటే ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ వెళ్ళే రూట్ లో, ఎయిర్పోర్ట్ కానీ అన్ని అమ్మేసుకొని ఏం లేకుండా హైదరాబాద్ సిటీకి వచ్చి ఈ రోజు ఒక హాఫ్ ఆఫ్ ద రాజేంద్ర నగర్ కొనే స్థాయికి రాజ్యానంద్ వచ్చాడు అంటారు. అట్లా ఏం లేదు, Real estate 3 లో. పూటలు తిండికుంటే చాలు. ఆ. మనిషి అనేవాడికి ఉమ్. నైట్ తిన్నది అరగాలి, ఉమ్, పొద్దునే 2 రావాలి. ఉమ్, ఆడే కోటీశ్వరుడు. ఉమ్, తిన్నది అరగాలి, నైట్ నిద్రపోవాలి, ఉమ్, పొద్దున 2కు రావాలి. ఉమ్, ఈ 3 ఉన్నవాడు కోటీశ్వరుడు నా నజర్లో. ఉమ్, ఎన్ని వేల కోట్లు వేస్తే కదా, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది షుగర్ ఉండి, బీపీ ఉండి, క్యాన్సర్ ఉండి, తిండి లేక, తిండికి లేక గడ్డి తింటున్నారు. ఇవాళ మనం అన్ని మంచిగా తింటున్నాం, మంచిగా ఉంటున్నాం, నిద్ర వస్తుంది. నేనే కోటీశ్వరుని, ఉమ్, నాకు డబ్బులు ఎందుకు? ఉమ్. అవునా కదన్నా? ఓకే. ఏ కార్ లో తిరుగుతారన్నా? నాకు ఒకటి క్రేటా ఉంది, ఒకటి ఎక్సీ ఉంది. ఓకే. సో కార్లు బాగా కలెక్షన్ బాగా చేస్తారు. కారు నా కొడుకు కారు, నాకు కారు, అంతే. అంతే. ఆ కారు 10 years అయింది, ఈ కారు మనకి 5 years అయింది ఇప్పించి. ఉమ్. ఎస్, నాకే కార్ల మీద ఇప్పుడు నా క్యారెక్టర్ చూసి ఇంకా కార్లు ఏది లేదు నాకు. ఉమ్, సమాజం బాగుండాలి, సమాజం కోసం ఆలోచిస్తే తప్ప నాకేం పెద్ద ఇది లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఓకే. ఆ, సిటీకి దూరంగా ఉంటున్నారు, ఏంటి మీ కాలక్షేపం? ఆర్టిస్టులు కలవరు, ఏం కాలక్షేపం అంటే ఇంట్లోనే ఉంటారు అక్కడ? ఇంట్లోనే ఉంటాను. ఆ. నాకు 2 times మెడిటేషన్ ఉంటది, ఆ. జిమ్ కి వెళ్తాను 1 hour, ఆ. పొద్దున్న 5 గంటలకు గుడికి వెళ్తా, రోజు ఉమ్. రోజు గుడికి వెళ్తా, టెంపుల్ కి వెళ్తా, ఓకే. శివాలయం. ఉమ్. ఎర్లీ మార్నింగ్ 3:45 లేచి 1 hour వర్కౌట్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టెంపుల్ ఓకే. 5 గంటలకు. తర్వాత యాజ్ యూజువల్ కన్స్ట్రక్షన్ అంతే. సైట్స్ కి, అంతే, షూటింగ్ ఉంటే షూటింగ్, షూటింగ్ ఉంటే షూటింగ్, ఇదే కాలక్షేపం. అంతే. మందు తాగటం, ఆ మందు తాగడము, నాన్ వెజ్ మందు అన్ని ఏం లేవు. మందు తాగరు, నాన్ వెజ్ తినరు, నో సిగరెట్. నో సిగరెట్, ఏ మంచి అలవాటు లేవు నాకు. కానీ మిమ్మల్ని చూస్తే ఎవరు అనుకోరు కదా? అనుకోరా? అవును, ఫస్ట్ అడిగేది సిట్టింగ్ వేద్దాం అంటారా? అంటారు. అంటే ముందు చేసేవాడిని, ముందు అన్నిది. ఎప్పుడైతే అక్కడ స్వామివారి దగ్గరికి వెళ్ళానో మొత్తం కంప్లీట్ క్లోజ్.